ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్ అయితే సెండ్ చేశారు. సేమ్ ఇలాగే చేయండి అని చెప్పారు. ఈ వీడియో అయితే మనకు వీడియో క్లిప్ తోటి ఉంటుంది. మనం చేసింది ఫోటో తోటి ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు చేసుకోండి, అంటే బాయ్స్ అయినా చేసుకోండి లేదా గర్ల్స్ అయినా చేసుకోండి. నేను గర్ల్స్ ఫోటో పెట్టి చేశాను. ఫస్ట్ అయితే చూడండి, దాని తర్వాత చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇంకోటి ఏంటంటే మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తారు కదా, అప్పుడు రాకపోతే XML ఫైల్ యూజ్ చేయండి. అంటే మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా డిస్క్రిప్షన్లో ఒక సపరేట్గా వీడియో ఉంటుంది. XML కోసం కూడా సపరేట్గా వీడియో ఉంటుంది. ఒకవేళ ఏదైనా రాకపోతే అక్కడ మీకు డిస్క్రిప్షన్లోనే 2 వీడియోస్ అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి. అంటే ఫుల్ ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంకోటి XML ఎలా యూజ్ చేయాలి, ఆ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే చూసిన తర్వాత యూజ్ అయితే చేయండి ఒకవేళ రాకపోతే. ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇలాగైతే వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీకు ఒక ఫాంట్ కూడా ఇచ్చాను. లేకపోతే మీ దగ్గర ఏమైనా వేరే ఫాంట్ ఉంటే యాడ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కొంచెం చెప్తాను, అంటే దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ మనకి ఏముందంటే కింద లాస్ట్లో ఒక లాంగ్ ఫోటో అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోవాలి. ఒకవేళ XML ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రం మీకు సాంగ్ అయితే రాదు. సాంగ్ని కూడా యాడ్ అయితే చేసుకోండి. ఎలా యాడ్ చేసుకుంటారంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడింగ్ చేసుకోండి. డౌన్లోడింగ్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఆడియో అయితే ఉంది కదా, ఆడియో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అయితే ఇక్కడ లాస్ట్లో వస్తుంది. ఓకేనా. ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసిన తర్వాత కింద మీరు ప్లస్ సెకండ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆ సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఫోటో అయితే మిస్సింగ్ వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది కానీ ఫోటో అయితే మిస్సింగ్ వస్తుంది. ఎఫెక్ట్ వస్తుంది, మీరు ఇలాగే యాడ్ చేసుకోండి. ఇలా ఆ లేయర్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఒక నిమిషం బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక నిమిషం నేను చూస్తా ఆ ఫొటోస్ అయితే ఎక్కడ ఉందో. అంటే నేను ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుంటే నాకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఇలా ఎక్కడుంది చూడాలి. ఒక నిమిషం ఆగండి, నేను చూస్తా. ఇక్కడ చూసుకుంటే ఇలా ఫోటో అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటా. ఈ ఫోటో అయితే నాకు వచ్చేసింది. ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ 2 రెడ్ కలర్లో గ్రూప్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఏదైనా ఒక గ్రూప్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద మీకు ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేయండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత పైన 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ అయితే ఎంత ఉంటుందో అంతలోకి వచ్చేసి ఇక్కడ మీరు సరిగ్గా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే ఈ లేయర్ కింద పెట్టుకోండి. లేయర్ కింద పెట్టుకుంటే మనకు ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోటోని కాపీలేట్ చేసుకోండి. పైనుంచి కాపీలేట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ సెలెక్ట్ చేయండి. కింద లేయర్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కాపీ అయితే అంటే మనం ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటోని కాపీ చేసాం కదా, అదే ఫోటో ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మళ్ళీ దీన్ని కూడా కింద పెట్టుకోవాలి. మళ్ళీ ఈ లేయర్ని కూడా కింద పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకుందాం. చూడండి మనకు ఆ ఫోటో అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ రెడ్ కలర్ గ్రూప్ పైన ఒక చిన్న ఫోటో అయితే ఉంది కదా, దాంట్లో కూడా సేమ్ ఫోటో యాడ్ చేసుకోవాలి. అంటే సేమ్ ఫోటో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని అదే ఫోటో మనం రీప్లేస్ అయితే పెట్టుకుంటే మనకు చూడండి ఇలాగైతే వస్తుంది. ఓకేనా. ఇలాగైతే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీకు 2 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. అంటే ఒకటే ఉంటుంది కానీ కీ ఫ్రేమ్ ఉంటుంది, ఒకటి పైనుంచి ఒకటి కింది నుంచి అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా 3 డాట్ ఫిల్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో యాడ్ చేసి 3 డాట్ ఫిల్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఎక్కువ ఏముండదు, ఒక 10 సెకండ్ వరకు ఏమో ఉంటుంది అంతే. ఓకేనా. ఆ ఫోటోని అంటే స్టార్టింగ్లో 2 ఎఫెక్ట్ అయితే ఉంది కదా, వాటిలో కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని ఫోటోలో రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అంటే ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ ఫోటోని అయితే పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసిన తర్వాత మనకు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ పక్కన యారో ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అయితే వస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అంటే గుర్తు పెట్టుకోండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలాగైతే పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ ఫోటో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫోటోని కూడా పైనుంచి కాపీలేట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో
ఇలా మళ్ళీ పేస్ట్ పక్కన యారో మళ్ళీ కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో ఓన్లీ 2 ఫోటోకి అయితే పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి.